హల్లెలూయా హల్లెలూయా. అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? బాగున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. మీరు మరుగుపరుచుకొని మాట్లాడే దేవుడు యేసయ్యా. నీ ఆత్మతో నీ వాక్కుతో నిలబెట్టి మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మీకే వందనాలు, నీకే మహిమ ఘనత కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం. మరుగుపరుచుకొని మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడివేడుకొని నా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనం చదువుకున్నాము. 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం పొందినట్టు ఆలోచించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయుడి. నా తండ్రికి నేను కుమారుడని ఉంటుంది, నా తండ్రి దృష్టికి నేను కుమారుడనే ఉంటుంది. ఆయన నాకు బోధించి నాతో చెప్పాను. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిన్ను నా ఆజ్ఞలను గైకొని నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. నా ఉపదేశములు గైకొనుము. నెక్స్ట్, వివేకము నొందినట్టు వాటిని ఆలకించుడి. నా ఉపదేశమును గైకొనుడి. నా ఉపదేశమును ఆలకించుడి. వివేకము కలిగి ఆలకించడి. అర్థమవుతుందా? నా ఉపదేశము ఆలకించడి. ఉపదేశం అంటే ఆయన చెప్పబోయే బోధని ఆలకించడి. ఉపదేశాన్ని వినమంటుండు అంటే ఆయన చెప్పబోయే మాటలు మీరు వినుడి, గైకొనుడి అనేసి అంటుండు. మళ్ళీ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి మనం చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, దాని నవమగురించి వారందరికీ జీవవృక్షము, పట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుడు మార్గంలో పోయే వాళ్ళంతా కూడా రమ్యమైన మార్గం అంట. అర్థమైందా? ఆ మార్గంలో పోయేవారు అందరూ కూడా జీవ మార్గములు, అవి రమ్యమైన మార్గములు. ఈ మార్గానికి రావటానికి చాలా కష్టం ఉంటుంది. ఈ మార్గానికి నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మార్గానికి రావటానికి మేమేం పోతాము, ఆ మార్గంలో మనం పోయి నిలవలేము అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆ మార్గంలో నడిచి వెళ్ళటానికి కూడా మేము రాలేము, మాకు ఇబ్బంది అని అంటారు. కానీ అవి రమ్యమైన మార్గములు అంట, జీవమైన మార్గములు అంట. అర్థమైందా? యేసయ్య మార్గంలో నడవటానికి రమ్యమైన మార్గములు, జీవమైన మార్గములు, దాని త్రోవలన్నీ కూడా క్షేమకరములంట. అంటే మన జీవితం అంతా కూడా క్షేమమైన ప్రయాణము. కొన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటిని మనం ఎదుర్కొని నడిచి ఉన్నప్పుడు క్షేమకరములంట. క్షేమమైన ఆరోగ్యాలు, క్షేమమైన జీవము, క్షేమమైన మనకి అనేకమైన రకాల ఆశీర్వాదాలు ఆయన మనకి ఇస్తాను అంటున్నాడు. దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ధన్యులు అంట. అర్థమైందా? దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ధన్యులే. అసలు చూడు, ఆ మార్గము జీవమైన మార్గము, క్షేమకరమైన మార్గము, రమ్యమైన మార్గము, జీవవృక్షము. అంటే మనం పరలోకంలోనే జీవవృక్ష ఫలాలు భుజించటానికి ఆయన మనకి ఫలాలు ఇస్తాడంట. అంటే జీవవృక్ష ఫలాలు, జీవజలములు బుగ్గలు. అర్థమైందా? జీవవృక్ష ఫలాలు అంటే అక్కడ ఆయన మనకి ఎన్నో రకాలుగా మనకి ఆయన ఆశీర్వాదం. అంటే జీవవృక్ష ఫలం ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయనలో అంటుకట్టి ఈ మార్గంలో త్రోవ తప్పకుండా క్షేమంగా నడిచి ఉన్నప్పుడు. అర్థమైందా? కష్టమైన బాధైనా ఏదైనా కానీ ఆయన వైపు మనము నడిచి ఉన్నప్పుడు రమ్యమైన మార్గం నేను ఇస్తానంటున్నాను, క్షేమకరమైన మార్గం ఇస్తానంటున్నాను. అర్థమైందా? నడిచే ప్రతి దాంట్లో కూడా మీరు వస్తూ ఉన్నప్పుడు ఎన్నో అంటుంటారు, ఎందుకమ్మా చర్చి పోయేది, చర్చి పోతే అన్నీ కూడా మనము చాలా సాంప్రదాయాలు చాలా అవి ఇవి ఉంటాయి,
మనం ఇవన్నీ ఎలాగా అని అనేసి అంటారు. అన్నప్పుడు ఏం చేయాలంటే యేసయ్య మార్గం ఆయనే, జీవం ఆయనే, సత్యం ఆయనే, జీవాహారం ఆయనే. అర్థమైందా? ఎవరు నమ్మకం వారిది. నువ్వు ఇందులోకి రామంటే నీకు మంచిగా అనిపించింది. అర్థమైందా? నీకు మంచిగా అనిపించింది. ఇదొక మతము కూడా కాదు, ఇదొక కులము కూడా కాదు. ఇదేంటంటే ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఒక రమ్యమైన మార్గం ఇది. హల్లెలూయా! ఒక జీవమైన మార్గం ఇది. అర్థమైందా? ఏంది నువ్వు అటు వెళ్ళిపోయినవా? ఓ నువ్వేదో పుచ్చుకున్నావు అంట కదా అని అంటారు. ఏం పుచ్చుకున్నావు? ఏముంది పుచ్చుకోవడానికేడా? ఏమి లేదు పుచ్చుకోవటానికి. హృదయంలో యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరించిన. హల్లెలూయా! ఇక తప్ప ఏం లేదు పుచ్చుకోవటానికి. ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. మతం పుచ్చుకున్నావు అంట కదా నువ్వు అంటారు. మతం పుచ్చుకున్నది ఏం లేదు ఆడ, మనసు మార్చుకున్నావు అంతే. యేసు ప్రభు నన్ను రక్షించాడు, నా కోసం ప్రాణం పెట్టారు, నా కోసం రక్తం చిందించాడు. ఆయన మార్గంలో నేను నడవాలి. ఆయన నడిచి ఉన్నాడు. ఆయన నడిచిన మార్గంలోని నేను కూడా నడవాలని నా మనసు మార్చుకొని నేను యేసయ్య వైపు తిరిగాను. హల్లెలూయా! ఇంతే తప్ప ఆ మార్గంలోకి వెళ్ళాలి, ఆ మార్గంలో నడవాలి. ఎందుకు పోతున్నామమ్మా ఆ మార్గం? మన మార్గం పోదారా, ముళ్ళ కంపు ఉంటుంది, మంచి ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి, లోక సంబంధమైన మాటలు ఉంటాయి, లోక సంబంధమైన ఎంజాయ్లు ఉంటాయి, సినిమా మంచిగా డ్యాన్సులు వేయచ్చు, మ్యూజిక్లు పెట్టవచ్చు, సినిమాలు చూడవచ్చు, సీరియల్ చూడవచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. ఈ మార్గం పూల బాట ఇట్రా అంటారు. ఆ బాటలోని ఎలాగుంటుందో దేవునికే తెలుసు, మనుషులకే తెలుసు. అర్థమైందా? హల్లెలూయా! ఎందుకంటే వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారు అన్నది వారికి తెలియకుండా కూడా నడుస్తూ ఉన్నారు. అర్థమైందా? ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ఆయన కష్టమైన, బాధ అయినా, శ్రమలైనా, ఏదైనా రమ్యమైన మార్గం అంటున్నాడు. అర్థమైందా? ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. మరి అర్థమైందా? జీవ మార్గం అంటున్నాడు. జీవవృక్ష ఫలాలు నేను ఇస్తాను భుజించటానికి అంటున్నాడు. అర్థమైందా? మరి ఎక్కడా కూడా అలాగ లేదన్నమాట. ఎవరన్నా చెప్పినారా? ఏం కాదులే, నువ్వు నాకెళ్ళరా, ఈ మార్గంలో నేను జీవవృక్ష ఫలాలు ఇస్తాను, ఈ మార్గం రమ్యమైన మార్గం, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను రక్తం చిందించాను, నీకోసం నేను 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను అని ఎక్కడన్నా మనకున్నదా? చెప్పండి మీరు. ఉందా? లేదు. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినాడు, యేసయ్య మన కోసం రక్తం చిందించినాడు, యేసయ్య మన కోసం శిలువ త్యాగం చేసినాడు అంటారు కొంతమంది. ఇప్పుడు చెల్లిచ్చిండా ఏంటి? ఆయన 2000 సంవత్సరాల క్రితమే చెల్లిచ్చిండు ప్రాణము, రక్తము. ఆ మార్గంలో వెళ్ళటానికి ఇప్పుడేం కాదు, ఇవ్వలేదు, కొత్తగా చెబుతున్నారు మీరు అంటారు. ఆయన ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే నా పాప శాపాలు, రోగాలు పోవటానికి ఆ రోజు ఆయన అర్పించుకున్నాడు మన కోసం అన్నది ఒక గ్రహింపు మనలోని రావాలి. ఆ గ్రహింపు రాక ఆయన ఏమంటాడో నా మార్గంలో నడువుడే అంటున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? శిలువ మీద ఉన్నప్పుడు కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమంటాడో తెలుసా? నా కోసం ఏడవమాకండి, మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అన్నాడు. అర్థమైందా? మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అంటే అసలు అక్కడ ఏంటి అర్థం ఏంటి? నేను మరలా వెళ్ళి మళ్ళా వస్తాను మీకోసం, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, మీకోసం నా ప్రాణం ఇచ్చి రక్తం చిందించి మరలా నేను 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి నేను వస్తాను, నా మార్గానికే మిమ్మల్ని తీసుకెళ్తాను. నువ్వు మారు, నీ పిల్లల మారు. అర్థమైందా? నీవు నీ పిల్లలు రక్షణనే ఉల్లాస వస్త్రంలో ధరించుకొని నా మార్గంలో నడవటానికి నువ్వు ఆ విధంగా ఏడు. నేను వెళ్ళిపోతున్నాను ఆడో మాకండి, నేను వెళ్ళటమే మీకు మంచిది అంటుండే యేసయ్య మనందరికీ. నీ హృదయాన్ని అంటే గట్టిగా పట్టుదలతో పట్టుకోవాలంట. ఎట్టా? ఆయన మాటల్ని విడిచిపోనివద్దు, బయటికి ఇలాగా ఇసిరదించవద్దు. ఆ మాటలు పెట్టి ఉన్నప్పుడు, ఆ మాటలు మనకి వాక్ రిలీజ్ అవుతున్నప్పుడు క్యాచ్ పట్టుకోవాలా. బాల్ ఇసిరేస్తే క్యాచ్ పట్టుకుంటారా లేదా? క్యాచ్ పట్టుకుంటారు కదా.
ఆ మాటలు కూడా ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు అవి నాతోటే మాట్లాడుతుండ అనేసి మనం అందరం కూడా పట్టుకోవాలి. నేనైనా ఒకటే, ఎవరైనా ఒకటే. అర్థమైందా? ఎవరైనా ఒకటే. ఆ మాటలు మనకు చెబుతూ ఉన్నప్పుడు ఆ మార్గం రమ్యమైన మార్గం అని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే నీ హృదయాన్ని పట్టుదలతో గట్టిగా నువ్వు పట్టుకో. నీ మనసును అటు ఇటు తూలిపోని మాకు. చెట్టు గాలి వచ్చిందనుకో, ఇటు వంగిద్ది, అటు వంగిద్ది, ఇటు వంగిద్ది, నా దిక్కులు వంగిద్ది. అది నిలకడగా ఉండదు గాలి వచ్చినప్పుడు. ఎటు గాలి కొడితే అటు తిరిగిపోతుంది. అలాగా నీ మనసు ఉండవద్దంట. హల్లెలూయా. అలాగ నీ మనసు ఉండవద్దు. నువ్వు పట్టుదలతో మంచిగా నీ హృదయాన్ని ఆ మాటలు స్వీకరించటానికి హృదయపూర్వకంగా నువ్వు పట్టుకోమంటున్నాడు ఆయన. అంతేనగా? అంతేగా యేసయ్య చెప్పేది. నా మార్గంలో రావాలంటే గట్టిదలతో నిలకడమైన మనసు, ఖచ్చితమైన మనసు, నేను దేవుని మీద ఆనుకోవాలని మనసు, ఆ రమ్య మార్గంలో వెళ్ళాలని ఒక మనసు, ఆయన మాట వినాలని ఒక మనసు, ఆయనతో నేను నడవాలని ఒక మనసు, ఆయన ప్రాణం పెట్టినప్పుడు నీకోసం నా కోసం రక్తం చిందించినప్పుడు మరణ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు అనేసి ఆయన మన కోసం చూస్తూ ఉన్నప్పుడు ఆయన గట్టిగా ఆయన వైపు చూడాలని, ఆయన మాటలే వినాలని, ఆయన కోసమే మనం ఉండాలని ఒక మనసు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. మన వాళ్ళు కొంతమందికి ఏడా మంచిగా యేసయ్యా లాలేజో యేసయ్యా రావయ్యా యేసయ్యా లాలేజో యేసయ్యా. యేసయ్య పెట్టినప్పుడు వాడతారు కదా, లాలేజో యేసయ్యా. రక్షకుడొచ్చాడు పాపాలన్నీ తీసేస్తాడు. రక్షకుడొచ్చాడు పరలోకానికి మార్గం అన్నాడు. లాలేజో హల్లెలూయా. అలా ఉండకండి. యేసయ్య ఆయన గొప్పవాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది చాలు, అర్థం కాకపోతే చాలు. అర్థమైందా? అందుకే ఆయన మార్గంలోని మనము వెళ్ళాలి, ఆయన మాటలు మనము వినాలి, ఆయనకి ఇష్టంగా మనము నడవాలి. అర్థమైందా? మళ్ళీ కింద చదవండి. నెక్స్ట్, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. హల్లెలూయా. జ్ఞానం వల్ల భూమిని ఆయన స్థాపించును, వివేచన వల్ల ఆకాశ విశాలమును స్థాపించును, స్థిరపరచును. స్థిరంగా నిలబడు. నువ్వు స్థిరంగా భూమి అక్కడే ఉండు, స్థిరంగా ఆకాశం అక్కడే ఉండు. అర్థమైందా? ఆయన మాటల్లోని అలాగా శాసనం చేసి ఉన్నాడు. కానీ భూమి గతించిపోతుంది. అర్థమైందా? ఆకాశము భూమి అనేకమైన రకాల గతించడం అంటే ఆ కాలాలు యుగాలు మారుతూ ఉంటాయి. వర్షాకాలం ఒక రకంగా ఉంటుంది, ఎండాకాలం ఒక రకంగా ఉంటుంది. భూమి గతించడం అంటే అలాగా. ఆకాశం గతించడం అంటే మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి, రకరకాల వస్తుంటాయి. వర్షం పడ్డప్పుడు ఇంద్రధనుసు రకరకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది. భూమి పచ్చగా ఉంటుంది, ఎండిపోతుంది, పచ్చగా ఉంటుంది, ఎండిపోతుంది. భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలో గతించి అన్నీ పోతాయి. ఎందుకనంటే మంచిగా ఇల్లులు కట్టుకొని మంచిగా పచ్చగా ఇలాగ ఉన్నా కానీ ఒకసారి అనేకమైన ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్ కట్టినారు, భూకంపం వచ్చింది, ఏమైంది? మొత్తం రెప్పపాట్లోనే స్పాట్. పాపం ప్రజలందరూ ఆస్తి నష్టం, ప్రజలందరూ కూడా చనిపోయినారు వేరే దేశంలో. అర్థమైందా? స్పాట్. ఏమైపోయింది? భూమి గతించిందా లేదా? గతించిపోయింది కదా. ఆకాశం ఏమైపోతుంది? మేఘాలు మారిపోతాయి. ఉదయకాలం ఒక రకంగా ఉంటుంది, మధ్య అంటే ఆకాశము కూడా, భూమి ఆకాశము గతించిపోయినా కానీ ఆయన మాట కూడా ఎన్నడూ కూడా అలాగే ఉంటుంది. ఆకాశాన్ని ఆయన స్థిరపరిచి ఉన్నాడంట.
అర్థమైందా? ఆయా సమయాలను బట్టి ఆయన అన్నిటినీ భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు నిలబడతాయి అని అంటాను. నా మాటలు మీరు రిసీవ్ చేసుకోండి, నా మాటల మీద మీరు నమ్మకం ఉంచండి. అందుకే హృదయాన్ని గట్టిగా పట్టుకోమంటాను, మీ మనసుని గట్టిగా పట్టుకోవాలంట. అర్థమైందా? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. అవన్నీ స్థిరాలు ఆయా కాలాలను బట్టి ఆయా సమయాలను బట్టి అన్నీ గతించిపోతాయి, కానీ నేను వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్మదగిన వాడుని. ఎన్నడూ నా మాటలో గతించిపోదు. ఉగ్రత దినమని అన్నీ పోతాయి అంట. అంటే భూమి మొత్తం కూడా ఆయన మేఘాలుడే వస్తూ ఉంటాడు. భూమి మొత్తం కూడా అన్ని ఆయన ఉగ్రత దినం అన్నీ కొట్టుకొని పోతాయి అంట. ఆయన మాట మాత్రమే స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన రాకడ మాత్రమే. ఆయన మనలో వచ్చి ఉన్నప్పుడు, మన దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు, ఆయన మనతో వచ్చి ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన వచ్చి ఉన్నప్పుడు ఉగ్రత దినం ఏది కూడా అక్కడికి రాదంట. ఆస్తి రాదు, బిల్డింగ్స్ రావు, డబ్బులు రావు, బంధువులు రారు. అర్థమైందా? ఏది కూడా అక్కడికి రావు, ఏది కూడా స్థిరంగా నిలబడదు, ఏది కూడా మనతోటి రాదు, ఏది కూడా మన దగ్గరికి రాదు. అర్థమైందా? ఆస్తి ఏది కూడా అక్కడికి రాదు, ధనం ఏది కూడా అక్కడికి రాదు, బంగారమైనా ఎండైనా ఏదైనా కానీ అక్కడికి రాదు. ఆ సమయానికి ఏది మనకి శాశ్వతం కాదు. అందుకే ఆయన ఏమంటుందంటే ఆయన మార్గంలో రమ్యమైన మార్గములు. అదేనా? ఆయన మార్గంలో రమ్యమైన మార్గములు కాబట్టి నా మాట విన్నప్పుడు నేను జీవరక్ష ఫలాలు నేను ఇస్తాను. కష్టమైన మార్గం ఇది, కానీ క్షేమమైన మార్గం కూడా. అర్థమైందా? నిలకడగా నిలబడాలంటే చాలా ఇరుకు మార్గం ఇది. అర్థమైందా? చాలా ఇరుకు మార్గము. విశాలమైన మార్గం ఇందాక మనం చెప్పుకున్నాం, అన్నీ ఉంటాయి అందులో. అర్థమైందా? హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎంజాయ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు. ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. నువ్వెంత అనుకుంటారు. ఇందులోని ఇరుకు మార్గంలోని ప్రేమ ఉంటుంది. కష్టమైన బాధైనా ఏదైనా ఎదుటి వారిని ప్రేమించే మనసు మన యేసయ్య మనందరికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి ఆయన ఆ మనసు మనకి ఇచ్చి ఉన్నాడు. అర్థమైందా? నెక్స్ట్ కాదునండి, 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువు. కింద చదువు, 20 నుండి చదువు. 20 నుంచి. ఆయన తెలివి వలన అలాగే జనులు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, నిశ్చయమైన జ్ఞానం వివేచనే భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నులేసినవి తొలగిపోయేకుము. అది నీకు జీవముగాను నీ మెడకు అంధకారముగాను ఉండును. హల్లెలూయా. లెస్సైన జ్ఞానము వివేచన భద్రం చేసుకోనమంట. లెస్సైన జ్ఞానం అంట, వివేచన అంట, అన్నీ భద్రం చేసుకో. నేను చెప్పే మాటలో భద్రంగా చేసుకో. అర్థమైందా? నా కుమారుడా, ఈ మాట నా కుమార్తె మీ అందరికి నేను బోధిస్తూ ఉన్నాను. నా మాటలు మీరు హృదయంలోనే భద్రంగా చేసుకోండి, హృదయంలోనే గట్టిగా పట్టుకోండి మాటలు. అర్థమైందా? వీటినన్నిటిని కూడా భద్రం చేసుకొని ఆయన మాట ప్రకారంగా నడిచి ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటకు మనం లోబడి ఉన్నప్పుడు అన్నీ కూడా ఆశీర్వాదం ఇస్తానంటాను. కింద చదువునాను. అప్పుడు నీ మార్గము అప్పుడు నువ్వు సురక్షితంగా నడిచేది అంట. అర్థమైందా? నెక్స్ట్ ఏంది? భయపడ మాకు. పండుకున్నప్పుడు నీకు కొంతమంది భయం వేస్తుంది, ఉట్టికే భయపడుతుంటారు, పిరికోళ్ళు అనమాట. అర్థమైందా? రాత్రికాల సమయంలోనే వాళ్ళు ఒంటరిగా ఉండాలంటే అసలే ఉండరు. కరెంటు పోయిందంటే ఇక అసలు మామూలే కాదు. అర్థమైందా?
ఇక్కడ వేసే ఏమంటాడు, నువ్వు పండుకున్నప్పుడు నీకు ఏ భయమో రాదు అంటుండ్రు. అర్థమైందా? వాళ్ళకి ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేక, పిరికితనంతో, పిరికి ఆత్మ ఆ సాతాను వాళ్ళని భయపెట్టిస్తే ఉంటుంది. అర్థమైందా? వామ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను, వామ్మ ఏదో వస్తుంది అనే భ్రమతో, అలాగే వామ్మ చీకట్లో ఏదో వస్తుంది అనేసి భయపడుతూ ఉంటారు. అది ఏమీ ఉండదు. నీ మనసు ఏం చేస్తుందంటే ఆ సాతాను కూడా అది ఇంకొకటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ నీ మనసులో ఉన్న యేసయ్య ఏమంటాడు అని అంటే, ఏం కాదు బిడ్డ, ఏం కాదు కొడుక, నేనున్నాను, నువ్వు భయపడ మాకు, నువ్వు నడువు, నేను ముందున్నాను అనుకున్నాను, సురక్షితంగా నువ్వు ఒంటరిగా మంచిగా నిద్రపోయినా కానీ ఏ భయము ఏ ఇబ్బంది నీకు రాదంట. పిరికోళ్ళు ఉంటారు, పిరికోళ్ళకు కూడా యేసయ్య చెప్తూ ఉన్నాడు. కొంతమంది పెద్ద వయసు అయినా కానీ చిన్న పిల్లలు భయపడతారు, పెద్దవాళ్ళు కూడా ఒంటరిగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అదివైనా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అందరూ బయట కనుక తలుపులు వేసేయాలనుకో అసలు ఇంట్లో ఊకోడు అంట. అర్థమైందా? బయట తలుపులు వేసి వీళ్ళు పొగులే పట్టపగలే తలుపులు వేసి బయట కూర్చున్నారనుకో అస్సలు ఊకోడంట. నిద్దట్లో కూడా దిగ్గులు వేసి బయటకు వస్తాడంట. అర్థమైందా? 70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఇప్పుడు లేలే, దేవుని స్తోత్రం చెప్పుకోవడానికి దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? అట్లా పిరికోళ్ళు ఉంటారు అనమాట. కానీ యేసయ్య ఏమంటాడు, నేనున్నాను భయపడ మాక అంటాను. అర్థమే? చదువు నెక్స్ట్. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. అకస్మాత్తుగా భయం వచ్చినప్పుడు అంట నువ్వు భయపడ మాకు. భక్తిహీనులు అనేకమైన వారికి వచ్చినా కానీ నీకు ఏ అపాయమో రాదు, నీకే ఇబ్బంది రాదు. నువ్వు భయపడ మాకు, నేను ఉన్నాను తోడుగా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవారి అందరికీ కూడా ఏ ఆపద కూడా రాదంట. ఆయన రానేడంట. అర్థమైందా? ఆయన రానేడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు కదా, అకస్మాత్తుగా నీకు భయం వచ్చినప్పుడు నువ్వు అస్సలు భయపడ మాకు. భక్తిహీనులకి, అనేకమైన యేసయ్యను తెలియని వాళ్ళకి, యేసు ప్రభు తెలియని వాళ్ళకి, వాళ్ళు కొంతమంది తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి యేసు ప్రభువు ఏం చేస్తాడు అట్లా ఇట్లా అంటుంటారు. మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళకి అపాయం వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా యేసయ్య ఏమంటాడో తెలుసా? కుమారుడా, నువ్వు చేసిన తప్పులు సరి చేసుకొని నా దగ్గరికి రా, నేను ఏ అపాయము నీ దగ్గరికి రా నేను అంటాడు. అర్థమైందా? దొంగను క్షమించే మన యేసయ్య, శత్రువులను క్షమించే యేసయ్య, తన పొడిచిన వారిని కూడా ఆయన క్షమించేవాడు. అర్థమైందే? ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు, ఆయన అందరినీ కూడా ఆదరించే దేవుడు. కానీ ఆయన ప్రేమని ఎవరు కూడా రుచి చూడట్లేదు. రుచి చూసి తెలుసుకోమంటాడు. కూరల్లోని ఉప్పు వేస్తేనే, అన్ని రకాలు వేసినా కానీ టేస్టు ఉండదు. నువ్వు ఎంత మసాలా వేయి, ఎంత చికెన్ కూర మటన్ కూర వండు, ఉప్పు వేస్తేనే దానికి రుచి. ఆ ఉప్పే మన యేసయ్య. ఆ రుచి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ ఉప్పులోనే ఉంది ఎంతో మనకి జీవ మార్గం, రమ్యమైన మార్గం. అర్థమైందా? జీవరక్షాల మార్గము ఆ మార్గంలోనే ఉంది, ఆ పట్టణంలోనే ఉంది ఎంతో ఆశీర్వాదం. దేవుడు మాట విన్నప్పుడు ఆ మార్గంలో మనల్ని ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన చెయ్యి పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు నిద్రిస్తున్నా, ఒంటరిగా నువ్వు ఒక్కదాన్ని ఉన్నా కానీ నీకు ఏ అపాయము రానివ్వను అంటున్నాడు. అర్థమైందా? నువ్వు చేసే పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చేసే కష్టార్జితంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి దాంట్లో నేను ఆశీర్వదిస్తాను. నీవే పని చేయాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. నన్ను అడుగు, నువ్వు చెయ్యి. నన్ను అడుగు, నువ్వు నడువు. నన్ను అడుగు, నువ్వు బయటికి వెళ్ళు. నన్ను అడుగు, నువ్వు నీ పని, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మానవ ప్రయత్నం మనం అంతా కూడా ప్రయత్నం చెయ్యాలి. అర్థమైందా? దేవా అనేసి అనుకొని గాల్లో దీపం పెట్టి ప్రవ్వా ప్రవ్వా అంటే
కాదు. గాల్లో దీపం పెట్టి ఏసయ్యా ఏసయ్యా కాపాడయ్యా కాపాడయ్యా అంటే నువ్వు ఎక్కడ పెట్టినావు? ఎక్కడ పెట్టినావు? గాల్లో పెట్టినావు. దానికి ఒక మంచిగా ఒత్తేయాలి, దాన్ని మంచిగా నువ్వు కాపాడాలి. నీ చేతనైన ప్రయత్నం నువ్వు చేసి ఉన్నప్పుడు దానికి యేసయ్య జీవం ఇస్తాడు, దానికి యేసయ్య ఆశీర్వాదం ఇస్తాడు, దానికి యేసయ్య ఎన్నో అభివృద్ధి ఇస్తాడు. ఏమంటున్నాడు? నా మార్గంలో నడువు, రమ్యమైన మార్గంలోను. నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావంట, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావంట, నీ పాడి పంటల్లో దీవించబడతావంట, నీ సమృద్ధి, నీ గర్భపాలో, నీ పశువులు తొట్టి సమృద్ధిగా నేను దీవిస్తాను అంటున్నాడు. అర్థమైందా? నేను అన్నిట్లో ఆశీర్వదిస్తాను, నువ్వు నా మార్గంలో నడువు. అన్నిట్లో నేను నిన్ను దీవిస్తాను, నా మార్గంలో నడువు నువ్వు. అర్థమైందా? నా మార్గంలో నువ్వు నడువు అనేసి యేసయ్య అంటూ ఉన్నాడు. అర్థమైందా? నేను అన్నిట్లో దీవిస్తాను, నువ్వు బయటికి వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను దీవిస్తాను అంటున్నాడు. నన్ను అడుగు, నువ్వు నడువు, నేను దీవిస్తాను. నన్ను అడుగు, నువ్వు బయటికి వెళ్ళు, నేను దీవిస్తాను. నన్ను అడగకుండా నువ్వు అడిగి ప్రభువా నేను ఇక్కడ దీపం పెట్టాను, నువ్వు దేవుడు అయితే ఈ దీపం ఆరిపోకుండా చూడు ప్రభు అని మూర్ఖత్వం అది. అర్థమైందా? తెలిసే కావాలని అలా పెడితే అవునా? మంచి గాలి వస్తుంది, గాలిలోని నువ్వు పెట్టి ప్రభువా నేను నిజంగా ప్రార్థన చేస్తున్నానయ్యా ఇది ఆరిపోకుండా చూడు ప్రభు అంటే నువ్వు కావాలని పెట్టినావు కదా. ఏజయ్య ఆడుండి నవ్వుతుంటాడు, నా కుమార్తె ఎంత పిచ్చిది, నా కుమారుడు ఎంత పిచ్చోడు. ఆ గాలి వస్తుంది, ఆడ దోతలు ఇసురు కొడుతున్నారు గాలి. ఆ దోతలు గాలి ఇసురు కొడుతున్నప్పుడు నరుడుగా మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. గాలి ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి ఆజ్ఞ ప్రకారంగా గాలి వస్తుంది. అది మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆయన మాట ప్రకారంగా ఆ గాలి మనకి అటు ఇటు వస్తూ ఉంటుంది. దానికి ఆయన కొంతమందిని దేవదూతల్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మర్మాలు ఎందుకంటే చాలా ఉన్నాయి. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఆయన తేటగా నీట్గా స్పష్టంగా రాసిపెట్టి ఉన్నాడు. అర్థమైందా? ఆ గాలిలో మనం పెట్టకూడదు. ఎందుకనంటే మన ప్రయత్నం చెయ్యాలి, మన ప్రయత్నం చెయ్యాలి. చేసి ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాను, నా మార్గంలో నడువు నువ్వు, అప్పుడు నేను దీవిస్తాను, నేను గొప్పగా అభివృద్ధి పరుస్తాను, నేను గొప్పగా నేను హెచ్చిస్తాను. ఎందుకంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు ఒంటరిగా ఉండి నిద్రపోయినా కానీ నీకు ఏ అపాయము రాదు. నువ్వు ఎక్కడ గాఢాంధకారపు లోయలో ఉన్నా కానీ ఏ అపాయము నేను రానివ్వను. ఎందుకంటే నా మార్గంలో నువ్వు నడుస్తున్నావు గనుక చెయ్యి పట్టుకొని నడిపించేవాడే మన దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సహోదరి సహోదరులారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి మీరు ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ అనేకమైన ప్రాంతాలకు సువార్త వెళ్ళాలి కాబట్టి దీని ద్వారాగా మీరు ఫార్వర్డ్ చేయటం వల్ల, మీరు షేర్ చేయటం వల్ల అనేకమైన ప్రజలు చూస్తారు, రీచ్ అవుతుంది. అర్థమైందా? దీన్ని బట్టి ఈ భారం మీ మీద కూడా ఉన్నది. ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడు బట్టి ప్రభువా నీ మార్గం రమ్యమైన మార్గం తండ్రి. అయ్యా తండ్రి, ఫస్ట్ క్షేమకరమైన మార్గం, జీవరక్ష ఫలాల్లో బోధించే మార్గం, జీవమైన మార్గం ప్రభు అనేది యేసయ్య, సత్యమైన మార్గం నీది ప్రభువా. కష్టమైన, బాధ అయినా, శోధనైనా ఏదైనా కానీ నేనున్నాను భయపడుకొని మీరు చెబుతున్న దేవుడు యేసయ్య. అయ్యా పరిశుద్ధాత్మ నీ మాటకు లోబడ్డా, నీ మాట విన్న ఎడల అనేకమైన ఆశీర్వాదం నేను ఇస్తానన్ను మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ఇంటర్నా వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేస్తూ యూట్యూబ్లో ఈ ప్రార్థనలు ఏకీభావిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి మార్గాల్లోని, వారి పనుల్లోని, వారు జాబుల్లో ప్రభా, వారి ప్రయాణాల్లో ప్రభా, ఆ మార్గం అన్నిటిలో కూడా ప్రభా నీకు నమ్మకంగా వండుకుంటూ, నీకు లోబడుతూ, నీకు చెప్పుకుంటూ ప్రభా అనేకమైన రకాలుగా ప్రభు చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గములన్నీ కూడా నీకు మహిమకరంగా సరళపరిచి దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.